ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం కొంచెం కాలం మాత్రమే. ఈ ఉదయకాలంలో ఏకీభవించిన మీ కుటుంబాలకి యేసు నామములో శుభములు కలుగునుగాక. ఆమేన్. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటున్నాడు. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతున్నాయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. దరిద్రుడు ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఎప్పుడు ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అతడు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. మన జీవితంలో నేర్చుకోవలసిన ఒక సత్యం, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. మనము ఎక్కడ పుట్టామో, ఎవరికి పుట్టామో, ఏ ప్రాంతంలో పుట్టామో ప్రాముఖ్యం కాదు. కానీ మనం చనిపోయినాడు మన ఆత్మను దూతలు తీసుకుని వెళ్ళకపోతే, మనం పరలోకములో కళ్ళు తెరవకపోతే అంతకంటే దౌర్భాగ్యము ఇంకొకటి ఉండదు. ఓ ప్రశ్న, ఒకవేళ ఈరోజే మరణం సంభవిస్తే, మరణదూత వచ్చి నీ తలుపు తట్టినట్లయితే నువ్వు ఎక్కడ కళ్ళు తెరుస్తావు? పరలోకములోనా లేక నరకములోనా? ఒకసారి ఆలోచించు. ఈ ఆర్టికల్ రాస్తున్న సమయంలో మరి చూడండి, ఒక దైవజనుడు ఆర్సి స్ప్రౌల్ అనే గొప్ప దైవుడు అందించిన వర్తమానం వింటుండగా మరొక వెబ్సైట్లో ఆర్సి స్ప్రౌల్కు శ్రద్ధాంజలిని చూశారు. బహుగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్ని నెలల క్రితం ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనుడు ఆయన కలిసి నేషనల్ రిలీజియస్ బ్రాడ్కాస్టర్స్ ప్రపంచ సదస్సు చివరి రాత్రి వాక్య పరిచయం చేశారు. నేను వాక్యము ప్రకటించడానికి ముందుగా వారు వాక్యాన్ని అందించారు. ఆ ఇద్దరు ఒకే సదస్సులో ఒకే స్టేజ్ మీద ఒకే రాత్రి ఒకే దేవుని గురించి వాక్య పరిచయం చేశారు. కొన్ని నెలలైన తర్వాత వారు ఇప్పుడు భూమి మీద లేరు. అనగా ఎవరు ఎప్పుడు ఎక్కడ లోకయాత్ర ముగిస్తారో తెలియదు. దరిద్రుడి లోకములో దరిద్రతను, కష్టాలను, నష్టాలను భరించి తన ఆత్మీయతను కాపాడుకుని దేవునితో సత్సంబంధాన్ని కలిగి మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు దూతల చేత పరలోకానికి తీసుకుని పోబడ్డారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడిని విశ్వసించినప్పటికీ కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తున్నావా? కష్టాలను, శ్రమలను చూచి భయపడి, బాధపడి నీ ఆత్మీయతను, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని విడిచిపెట్టవద్దు. ఆ శ్రమలు, కష్టాలు కొంచెం కాలం మాత్రమే. ఆ దరిద్రుడు కూడా కటిక దరిద్రతను అనుభవించాడు. కానీ మరణించిన తర్వాత నిత్యము దేవునికి గడపడానికి కొనుపోబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, కొంచెం కాలం శ్రమపడిన తర్వాత మనం పరలోకానికి చేరతాం. పరలోకములో అనారోగ్యం కానీ, ఆపదలు కానీ, అప్పులు బాధలు కానీ, అవమానాలు, కన్నీరు ఇవేమి ఉండవు. నిత్యం ఆనందమే ఆనందం. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. గమనించండి, మరణానికి పక్షపాతం లేనే లేదు. ఎంతటి ధనవంతుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా మరణానికి తలవగ్గవలసిందే. ఆ ధనవంతుడు భూలోకంలో సుఖభోగాలను అనుభవించును, కానీ మరణించిన తర్వాత పాతిపెట్టబడి పాతాళానికి చేరి అక్కడ బాధపడుచూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అనుగ్రహించే శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నిత్యత్వాన్ని పణంగా పెట్టి లోకములో ఉన్న సుఖభోగాలను కోరుకుంటున్నావా? జాగ్రత్త. ఆ సుఖము ఒకరోజు నిన్ను నరకానికి చేర్చవచ్చు. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు అన్నారు. ఈరోజు వాక్య ధ్యానం విన్న మిమ్మల్ని అందరినీ నా ప్రభువు దేవుడు దీవించునుగాక. ఆమేన్.